దినము దైవ వాక్య ధ్యానాంశం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన 6వ మాట మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాలందరూ తెరిచినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు. చదివిన లేఖనములో యేసుక్రీస్తు ప్రభుల వారు తాను దాహమైనది అని అన్నప్పుడు రోమా సైనికులు చేదైన చిరకను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఆ చిరకను అది తాగలేక చేదుగా ఉన్నందున ఆయన చిరకను రుచి చూచిన తర్వాత పలుకుతున్న మాటలు ఏమంటున్నాడంటే సమాప్తమైనదని చెప్పి ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించాడంట. నా దేవుని ప్రజలారా, సాధారణముగా మనము ఏదైనా ఒక పనిని ప్రారంభించి ఆ పనిని అంతా కూడా సంపూర్తి చేసిన తరువాతనే సమాప్తమైనది అని చెబుతాం. ఎవరైనా ఒక పనిని ఏదైనా అప్పచెప్పినప్పుడు, లేదంటే ఒక ఇంటి పని ప్రారంభించినప్పుడు ఆ పని అంత సంపూర్ణంగా అయిపోయేంత వరకు మనము సమాప్తం అయిపోయిందని చెప్పలేం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాప్తమైనదని చెప్పుటకు గల అవసరత ఏమిటి, ఏ పనిని ఆయన సంపూర్తి చేసి ఈ మాట పలుకుతున్నాడు అని మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఒక పని తండ్రి అయిన దేవుడు కుమారునికి అప్పచెప్పాడు. ఆ మాటలు మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనిద్దాం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలోనికి పంపించబడడానికి ఒక ప్రధానమైన కారణము, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతగానో ప్రేమించాడు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంపించడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఒక పనిని అప్పచెప్పాడు. అందుకని యేసయ్య అంటున్నాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని అంతా కూడా నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చారంటే మనకందరికీ సాధారణంగా తెలిసిన విషయము, ఆయన మన పాపముల నిమిత్తము రక్తము చిందించి మరణించి తిరిగి లేవాలి. పాపక్షమాపణ రక్తము ద్వారానే కలదు. అది పరిశుద్ధుని రక్తము, అది పాపము లేని వాని రక్తమై ఉండాలి, అది దేవుని యొక్క రక్తమై ఉండాలని మనకు తెలుసు. యేసయ్య వచ్చాడు, ఈ భూలోకంలో తాను చేయవలసిన కార్యమును చేశాడు. సంపూర్ణంగా నేను చేసి దేవుని మహిమపరిచాను. ఇక నన్ను లోకపు పుట్టక ముందు ఏ మహిమతైతే నువ్వు నింపావో ఆ మహిమతో నింపు అంటున్నాడు. నా దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయుష్ కాలం మనం చూస్తే తాను ఈ భూలోకములో 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. అంటే మంచి యవ్వన వయసులో ఆయన మృతి పొందినట్లుగా మనము చరిత్ర చూడగలము. ఈ 33.5 సంవత్సరములో దేవుడు తనకు అప్పచెప్పిన పనిని అంతా కూడా సంపూర్ణంగా నెరవేర్చి తన ఆత్మను అప్పచెప్పుకుంటున్నాడు. చూడండి, 33.5 సంవత్సరంలో చేయవలసిన కార్యం అంతా కూడా చేశాడంట. మన జీవితంలో మనం గమనిస్తే మన వయసు పెరుగుతూ ఉన్నది, కానీ దేవుడు మన జీవితంలో ఏ పనినైతే ఉంచాడో ఆయన చిత్తం ఏమైనదో దానిని గ్రహించలేకపోతున్నాం. తండ్రి పనిని ఆయన ముగిస్తూ ఉన్నాడు, అప్పచెప్పుతున్నాడు. అయితే కొన్ని విషయాలు మనం గమనిస్తే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ భూలోకానికి పంపించే సమయంలో ఏ పనులను అప్పచెప్పాడంటే మనము కొన్ని విషయాలు క్లుప్తంగా చెబుతాను, మీరు రాసుకోనండి. మొట్టమొదటగా మనం చూస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 4-12 వచనాలలో యేసయ్య యొక్క సిలువ శ్రమల గురించి మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-12 వచనాల్లో సిలువ శ్రమలు. ఈ సిలువ శ్రమలు సాధారణంగా ఇవి జరిగేటే కదా, దీంట్లో తండ్రి యొక్క చిత్తం ఏమై ఉన్నది అని మనం అనుకోవచ్చు. దానికి మనం రుజువు ఒకటి చూస్తే 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన చాలు. అంటే
ఈ భూలోకములో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు నలగొట్టబడడానికి, కొరడాలు దెబ్బలు తినడానికి, రక్తము చిందించడానికి, జనుల ద్వారా దూషించబడడానికి, హింసించబడడానికి, చనిపోయి తిరిగి లేవడానికి తండ్రికి ఇష్టమైందంట. ఇది ఒక ప్రధానమైన కారణము. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమల గురించి యెషయా గారు 700 సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగా ఉంది. ఈ లేఖనాలను నెరవేర్చడానికి నేను భూలోకానికి వచ్చానంటాడు. రెండవదిగా ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చాడు? ఏవేవైతే లేఖనాలు, ఏవేవైతే ప్రవచనాలు తన గురించి 100 సంవత్సరాల క్రితము ప్రవక్తల ద్వారా పలకబడ్డాయో ఆ లేఖనాలు నెరవేర్చడానికి వచ్చానంటాడు. ఆయన ఏదైనా కానీ తన జీవితంలో చెబుతూ ఉన్నప్పుడు ఈ లేఖనము నెరవేరునట్లు ఇది జరిగను, లేఖనము నెరవేరునట్లు ఈ మాట పలికినని మనం చూస్తాం. మూడవ విషయము మనం చూస్తే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అని చెబుతూ అక్కడ కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఏవేవైతే చేశాడో వాటన్నిటిని కూడా అక్కడ మనం చూడవచ్చు. బాధించబడే వారికి, హింసించబడే వారికి, చెరలో ఉన్న వారికి విముక్తి, సంతోషాన్ని ఇవ్వడానికి, ఇలాగా అన్ని కార్యములు కూడా మనం అక్కడ చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ దుఃఖము అనేది తొలగిపోయి సంతోష వాతావరణం అక్కడ ఏర్పడేది. ఒక చనిపోయిన వారి ఇంటి దగ్గరికి వెళ్తే ఆ దుఃఖ వాతావరణం అంతా కూడా పోయి మంచి సంతోషకరమైన వాతావరణం. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన వారు లేపాడు. ఇలాగా పుట్టుకతో కుంటివారు, గుడ్డివారు, ఇంకా మనం చూస్తే పచ్చవాయువు కలిగిన వారు, రకరకములుగా పాపములు ఉన్న వారు అందరినీ కూడా విడిపించినప్పుడు సంతోషము వారికి కలిగినట్లుగా మనం చూస్తాం. నా దేవుని ప్రజలారా, అలాగుననే అపోస్తల కార్యముల గ్రంథములో మనం చూస్తే 10వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38, 39 వచనాలు మనం గమనిద్దాం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా స్పష్టంగా ఏమని ఉందంటే దేవుడు ఆయనను అభిషేకించెను, నజరేయుడైన యేసును అభిషేకించెను, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక. ఎవరు ఈ దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఈయన స్వస్థపరచుచు అపవాది చేత పీడించబడే వారిని అందరినీ విడిపించుచు ఆయన తిరుగుతూ ఉన్నాడంట. 39వ వచనంలో ఏమనుంది? ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటినన్నిటికి మేము సాక్షులము అయినను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. చాలు. ఇక్కడ కూడా యేసయ్య తన జీవితంలో చేసిన కార్యములు, తండ్రి పని మీద, తండ్రి ఎందుకు ఆయనను అభిషేకించాడు, తండ్రి ఎందుకు ఆయనకు తోడుగా ఉన్నాడు అనే విషయాలు మనం చూసాం. స్వస్థత కార్యాలు, దయ్యాలు వెళ్ళగొట్టడం, విడుదల చేయడము, ఇలాగున మనం చూసాం. అయినప్పటికీ కూడా యూదులు ఏం చేశారు? యేసయ్యను మ్రానున వేలాడడానికి అప్పగించారంట. నా దేవుని ప్రజలారా, ఈ 3 లేఖనాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రధాన కారణం ఈ భూలోకానికి రావడానికి తండ్రి ద్వారా ఎందుకు పంపించబడ్డాడో మనం గమనించాం. అయితే ఇప్పుడు తండ్రి యేసయ్యకు అప్పచెప్పిన ప్రధానమైన పనులు మనం చూస్తే మొట్టమొదటగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రిని ఎందుకు పంపించాడంటే తండ్రి అయిన దేవుని పరిచయం చేయడానికి. తండ్రి అయిన దేవునికి మానవునికి సంధి కుదరడం లేదు. తండ్రి అయిన దేవుడు మానవునికి ఆదిలోనే ఒక ఎడబాటు కలిగింది. అక్కడ నుండి పాపము ద్వారా పిల్లలు అయిన మనము దేవుని, తండ్రి అయిన దేవుని చేరుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎందుకు యేసయ్య వచ్చాడు తెలుసా? మనల్ని గాఢంగా ప్రేమించే తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పాపం అంటే ఇష్టం లేదు. ఈ పాపము నీకు, నాకు, దేవునికి, మనకు మధ్యలో ఒక అడ్డుతెరగా నిలబడి ఉన్నది. కాబట్టి ఈ పాపం అనే అడ్డుతెర చించివేసి తండ్రినితో సమాధానం పరచడానికి యేసయ్య భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే మొత్తము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతారు, తండ్రి గురించి అక్కడ విశిష్టత కనబడుతుంది. తండ్రిలో నేను ఏకమై ఉన్నాను, నేను ఎక్కడ ఉంటానో తండ్రి ఎక్కడ ఉంటాడు, తండ్రి ఎక్కడ ఉంటానో నేను అక్కడే ఉంటాను,
తండ్రి నేను వేరు కాదు, తండ్రి నీవిచ్చిన వాక్యాన్ని వీరికి ఇచ్చాను అని అనేక విషయాలు తండ్రిని గురించిన పరిచయము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రజలకు శిష్యులకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చారు. రెండవ విషయం మనం గమనించినట్లయితే దేవుని రాజ్యమును స్థాపించడానికి ఈ భూలోకంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అది వరకు ఈ భూలోకంలో ఎవరి రాజ్యము, ఈ భూలోకం అంతా ఎవరి చేత నడిపించబడుతుంది, ఎవరి బలముతో ఉంది తెలుసా? సాతాను యొక్క అధికారంలో, సాతాను యొక్క బలములో ఉన్నది. అందుకనే ఈ యొక్క సాతానుగాడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎత్తైన ఒక పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆయన 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత శోధించాడు. తర్వాత సాతాను ఏమంటాడంటే శోధిస్తుంటాడు. ఏమని శోధిస్తుంటాడు? ఈ లోక రాజ్యాలన్నీ కూడా నీకు ఇస్తా, నాకు నమస్కరించు అంటాడు. అంటే ఎవరి అధికారంలో ఉన్నది ఈ భూలోకము? అది వరకు సాతాను యొక్క అధికారంలో ఉన్నది. ఎప్పుడైతే యేసు రక్తము చిందించబడినదో, ఎప్పుడైతే యేసు రక్తము చిందించబడినదో, వెల ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడో, రక్షించబడిన మనము, యేసు రక్తము ద్వారా కడగబడిన మనము విడిపించబడ్డాము. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, మనము చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలలో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెబుతారు. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. చూడండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది? దేవుని రాజ్యమును గురించిన మర్మము ప్రజలకు తెలియజేస్తున్నాడు యేసయ్య. ఇందు నిమిత్తమే ఆయన పంపబడ్డాడు. కాలము సంపూర్ణమైనది, మీరు మారు మనస్సు పొందుడి అని ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చేత పంపబడ్డాడు. అది వరకు యోహాను సువార్త ప్రకటించుతూ ఉండేవాడు. మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుడి, బాప్తిసము పొందుడి అని చెప్పేవాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసయ్య ఏం చెబుతున్నాడు? మీరు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెబుతూ ఆయన గలిలయలోకి ప్రవేశించును అని లేఖనం సెలవిస్తుంది. అది మనకు ఇక్కడ దేవుని రాజ్యమును గురించిన స్పష్టత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్త ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది రెండవ పని. మూడవదిగా ఏం చేశాడంటే, పాపం అనే బానిసత్వములో ఉన్న మానవ జాతికి ఆయన విడుదల దయచేశాడు. ఆయన మరణించుట ద్వారా, రక్తము చిందించుట ద్వారా విడుదల చేయడానికి ఈ భూలోకానికి యేసయ్య పంపబడ్డాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చూడండి, ఎందుకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడంట? పాపులను రక్షించడానికి. మనకందరికీ బాగా తెలుసు, మనిషి తన యొక్క జన్మలో పాపం ఉన్నది, తన క్రియలలో పాపం ఉన్నది. దీనినే జన్మ కర్మ పాపములు అని ప్రతి గ్రంథములోనూ ఈ మాటలు ఉంటాయి. ఈ మానవుడు పాపము నుండి శాశ్వతంగా విడిపించబడాలంటే ఏ రక్తము ద్వారా సాధ్యము కావడం లేదు. మనుష్యుల రక్తము కావచ్చు, జంతువుల రక్తము కావచ్చు, పక్షుల రక్తము కావచ్చు, ఏ రక్తము కూడా మానవునికి శాశ్వతమైన పాప పరిష్కారం ఇవ్వలేకపోయింది. అందుకు పాపము లేని వాడైన దేవుడు, పరిశుద్ధుడైన వాడు ఈ భూలోకములో మరణించి తన రక్తము చిందించుట ద్వారా నరుడు పాపము నుండి విడిపించబడతాడని యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి పంపించాడు. ఈ పని మీద పంపించాడు. ఆ మాటలు మనం చూస్తే మత్తయి 1:21 ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. మొట్టమొదటగా పాపులను రక్షించడానికి, రెండవదిగా వారి పాపం నుండి యేసయ్యే రక్షించునంట, ఇంకెవరు కాదు. మూడవ దానిలో నశించిన దానిని వెదకి రక్షించడానికి, నాలుగవదిగా
క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడంట. దీనన్నిటిని బట్టి మనకేమర్థమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నరుల యొక్క పాపమును శాశ్వతముగా పరిహరించడానికి తండ్రి ద్వారా ఈ భూలోకానికి పంపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది కూడా ఒక ప్రధానమైన కారణము. ఇక ఇంకొక కారణం ఏమిటంటే అన్యజనులమైన మనము రక్షణ పొందనంత వరకు కూడా అన్యజనులమే. ఎవరెవరు అన్యజనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు తప్ప భూలోకంలో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా అన్యజనులతోనే సమానం. ఆ దినాలలో యెహోవా దేవుడు ఏర్పరచుకునే వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే. ఆయన నశించిపోవు ఇశ్రాయేలు గొర్రెల వద్దకి నేను పంపబడి తిని అని ఉంటుంది. అంటే ఒక జనాంగము దేవునికి ఆరాధించడానికి కావాలి. ఇశ్రాయేలీయుల్ని యెహోవా దేవుడు జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మిగతా వారందరూ కూడా భూలోకంలో ఉన్న వారందరూ అన్యజనులతోనే సమానం. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే యూదులు వారి యొక్క మనోనేత్రములు మూయబడి నిజమైన మెస్సయ్య యేసుక్రీస్తు కాదని వారు ఆయనని దూరం చేసి పక్కన పెట్టి ఆయనని శిలువ మరణానికి అప్పచెప్పాడో ఆ యొక్క రక్షణ అన్యజనులైన మనకు వచ్చేసింది. కృప ద్వారానే, అంతే, మనం యోగ్యులము కాదు. అయినప్పటికీ కృప ద్వారా వారు తృణీకరించిన రక్షణ భాగ్యం అన్యజనులైన మనకు వచ్చింది. హల్లెలూయా. ఈ అన్యజనులైన మనలను ఆయన రక్షించి ఎవరిగా చేశాడు? దేవుని ఇంటి వారముగా వారసులుగా చేశాడంట. ఆమేన్. ఎవరికి వారసత్వం? బైబిల్లో కేవలం ఇశ్రాయేలీయులుగానే ఉందా? లేదు. ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడ్డాడో వారందరూ కూడా తండ్రితో పాటు కూర్చొని ఒక వారసులుగా పరలోక రాజ్యంలో మార్చబడ్డారని లేఖనం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అంటే కృప ద్వారా మనము అన్యజనులుగా ఉన్న మనల్ని ఆయన దేవుని ఇంటి వారగా మార్చడానికి భూలోకానికి వచ్చి ఆ పనిని కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఇంకొక మాట మనం చూస్తే ప్రధానమైన కర్తవ్యం ఏమిటంటే ఆయన ధర్మశాస్త్రపు చెర కింద ఉన్న మనల్ని విడిపించి క్రొత్త నిబంధన ప్రజలుగా మార్చడానికి ఆయన వచ్చాడు. ఆమేన్. ఎందుకు? ధర్మశాస్త్రం గురించి మనం గడిచిన దినాల్లో చాలా స్పష్టంగా మనం తెలుసు. ఏమిటి? ధర్మశాస్త్రము మనిషిని సంపూర్ణమైన పాప పరిహారం ఇవ్వడం లేదు, మనిషిని పరిపూర్ణంగా పరిశుద్ధినిగా మార్చలేకపోయింది. సంవత్సరము మనము రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి మన యొక్క పరిశుద్ధతని. ఎలాగా? జంతువు కానీ పక్షులు కానీ రక్తాన్ని చిందించి సంవత్సరమంతా చేసిన పాపముల నిమిత్తము మనము రక్తాన్ని చిందించాలి ప్రతి సంవత్సరము. మరలా సంవత్సరం అంతా కూడా మనిషి ఏదో ఒక పాపం బలహీనతలో ఉన్నాడు. ఇది కంటిన్యూస్గా జరిగే ఒక ప్రక్రియగా ఉన్నది. అయితే పౌలు గారు పత్రికలలో అంటారు, ఆయన ఒక్కసారి అప్పగించబడి ఒక్కసారి మన కొరకు మృతి పొంది మనకు శాశ్వత పరిష్కారం ఇచ్చాడు పాపము నుండి అని పౌలు గారు చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువ మీద మరణము జరిగిందో, మరణించాడో, రక్తం చిందించాడో, అప్పటి నుండి ఇక బలులు అనేది లేవు. అప్పటి నుండి పాప పరిహారార్థ బలి అవసరం లేదు. ఎందుకు? ప్రపంచంలోని ప్రతి మనిషి నిమిత్తము సంవత్సరం జంతువులన్నీ వధించకుండా, రక్తము చిందించకుండా ఒక్కటేసారి యేసయ్య మరణించాడు కాబట్టి ఇక పాప పరిహారార్థమైన బలి అవసరం లేదు. శాశ్వతమైన పాప పరిహారార్థం జరిగినది. ఆయన ఒక సొల్యూషన్ మనకి తీసుకొని వచ్చాడు యేసయ్య శిలువ మీద మరణించిన ద్వారా. అందుకనే దానికి రుజువు ఏంటంటే యేసయ్య ఏ సమయంలో అయితే మరణించాడో శిలువలో, ఆ యొక్క దేవాలయములో ఉన్న ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఒక అడ్డు తెర నడిమికి చినిగిపోయిందంట. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ యొక్క అడ్డు తెర, అంటే మనిషి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవ్వరు కూడా వెళ్ళలేరు, ఒక యాజకుడు తప్ప. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణము ద్వారా అడ్డు తెర చినిగిపోయింది. అంటే తండ్రికి మనకు ఒక సంధి ఏర్పడింది. మనము తండ్రిని, పౌలు గారు అంటారు, అబ్బా తండ్రి అని గోజాడుకునే ఒక అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి అనుగ్రహించాడు. ఆ పాపమని అడ్డు తెర చినిగిపోయింది కాబట్టి మనము ఇక బలులు అర్పించవలసిన అవసరం లేదు. మనము ధర్మశాస్త్రము కింద ఉన్న ప్రజలము కాదు, మనము క్రొత్త నిబంధన జనులము. హల్లెలూయా. ఈ కార్యము కూడా యేసయ్య తన తండ్రి అప్పచెప్పిన పనిని చేసి ముగించాడు. ఇంకొక మాట చూస్తే మనలాంటి శరీరము కలిగిన మనిషే యేసయ్య కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఆకలిగొన్నాడు, దప్పిగొన్నాడు, ఆయన నిద్రపోయాడు, అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి రొటీన్ లైఫ్. అయినప్పటికీ కూడా ఆయన మనకు ఒక మాదిరి ఏంటంటే
మనలాంటి శరీరము కలిగినప్పటికీ కూడా, రక్త మాంసములు ఉన్నప్పటికీ కూడా పాపము లేకోకుండా, పాపము అంటకుండా, మచ్చ లేకుండా జీవించవచ్చు అనే ఒక ఉదాహరణ మనకి ఇచ్చిపోయాడు. చూడండి బైబిల్ గ్రంథంలో ఆ మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనములో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? చూడండి, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? ఈ దినాన కాదు యేసయ్య, అప్పటిలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పాండిత్యము కలిగిన వారు వీరందరితోనే సవాలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలకున్న జ్ఞానం ప్రపంచంలో ఎవరికి లేదు. సవాలు చేయగలరు వాళ్ళు ఎవరితోనైనా కానీ. ఇశ్రాయేలు ప్రజలకున్న జ్ఞానము ఎవరికి భూప్రపంచంలో లేదు. అందుకనే ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీల సీఈఓలంతా వాళ్ళే. ఏదైనా ఒకటి కనుగొనాలంటే వాళ్ళ మేధస్సులో నుండి బయటికి రావాలి. అట్లాంటి వాళ్ళతోనే సవాలు చేశాడు యేసయ్య. వీళ్ళు అవసరంలే, ఇప్పుడు ఈరోజు వీళ్ళు చెప్పాల్సిన పనిలే. అప్పుడు ప్రత్యక్ష సాక్షులతోనే దేవుడు అన్నాడు ఈ మాట. ఇప్పుడు వీళ్ళు అంతా 2024 సంవత్సరాల తర్వాత అంత రీసెర్చ్ చేసి చెప్తున్నామంటున్నారు. దేవుడు అంటే సరిపోని వాళ్ళు. ప్రత్యక్షంగా తన ఎదుట బ్రతికిన వారు అనునిత్యం ఏదో ఒక నింద ఆయన మీద మోపాలని ఆయన వెంట పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళతోనే ఈ మాట అన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలడంటే ఒక్కరు కూడా నోరు తెరవలేకపోయాడు. అంటే తన జీవిత కాలం అంతా కూడా జన్మలో పాపము లేదు, తన యొక్క క్రియలలో పాపము లేదు, తన యొక్క మరణములో పాపము లేదు. నా యేసయ్య పాపరహితుడుగా, పాపము లేనివాడుగా వచ్చాడు, పాపము లేనివాడుగా బ్రతికాడు, పాపము లేనివాడుగా మరణించాడు, పాపము లేనివాడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకనే యేసే దేవుడని మేము చెబుతాం. ఎందుకు యేసే దేవుడు? ఎప్పుడు కూడా కనుక్కోలేకపోయారు. కనుక్కోవడానికి ఉంటే కదా పాపము వచ్చిందెందుకు? పాపాన్ని పోగొట్టడానికి వచ్చాడు, పరిహరించడానికి వచ్చాడా? అలాంటి వానికి పాపం అంటుతుందా? నా దేవుని ప్రజలారా, మనలాంటి శరీరము కలిగిన వాడే యేసయ్య. ఆ దినాలలో ఆయనకు కూడా రకరకముల శోధనలు వచ్చాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు ఏ పాపములో పడిపోలేదు. తన కంటి ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఏ పాపము చేయని వాడుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది ఒక మాదిరి. అది కూడా మనకు తెలియజేయడానికి. ఇంకొక మాట, ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలో నుండి రక్షణ మాటలను సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చాడంట. చూడండి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం మనం గమనిద్దాం. ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. చాలు. ఎందుకు యేసయ్య బయలుదేరి వచ్చాడంట? తన శిష్యులతో అంటున్నాడు, మనం ఇతర సమీప గ్రామములలో సువార్త ప్రకటించడానికి వెళ్దాము రండి అంటున్నాడు. లోక రక్షకుని మీద ఒక భారం ఏంటి తెలుసా? ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి పంపబడ్డాడు. ఎలాగా? ఆ దినాలలో నోవాహు జలప్రలయానికి ముందు ఎలాగైతే అతడు సువార్త ప్రకటించాడో, అంచె దినములలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తాను దేవునిగా వచ్చాను, అయినప్పటికీ కూడా నా మీద ఒక భారం ఉంది, దేవుని రాజ్యమును స్థాపించి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన తన జీవితంలో ఏ సమయాన్ని కూడా వ్యర్థము చేసిన వాడు కాదు యేసయ్య. యేసయ్య జీవితం గురించి మనం చూస్తే ఉదయం నుండి రాత్రి వరకు ఆయన ఏం చేస్తాడు అంటే, సూర్యుడు అస్తమించే వరకు సువార్తనే ప్రకటిస్తూ ఉండేవాడు. తిరుగుతూనే ఉంటాడు. పాదయాత్రలు చేస్తూ ఉంటారు కదా యేసయ్య. ఆ దినాలలో 3.5 సంవత్సరాలు ఆయన పని అదే. అన్ని సమీపమైన గ్రామాలలో తిరుగుతూ ఒకవైపున సువార్తను ప్రకటించేవాడు, ఇంకొక వైపున స్వస్థత, విడుదల, అద్భుత కార్యాలు, చనిపోయిన వారిని లేపేవాడు. సంపూర్ణమైన సేవా పరిచర్య ఏదన్నా ఉన్నదంటే ఒకటే ఒక మాటలో చెబుతాడు, మన మాదిరి యేసయ్య, మన మాదిరి అపోస్తలులు, ఇద్దరే. ఇంకా వేరే వాళ్ళతో మనకు పని లేదు. వారు ఏం చేసేవారు? భూలోకమనంతా కూడా ఆయన అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం ఇవ్వుడి, అనేకులను శిష్యులుగా చేయండి. ఈ మాట యేసయ్య ఎప్పుడు చెప్పాడు? అతను ఏదో ఆ కార్యము చేయకుండా చెప్పలే. యేసయ్య తన జీవితంలో ఈ కార్యము చేశాడు.
సువార్తను ప్రకటించాడు. ఆయన మనం చూస్తే సంపూర్ణమైన సేవ ఏమిటంటే, ఒకవైపున బలమైన వాక్యం ఉండాలి, గద్దింపు, ఖండింపు, వివరణాత్మక సందేశము, ఇంకా ఉపదేశము, ఉజ్జీవ ప్రసంగాలు అన్నీ ఉండాలి ఒకవైపున. రెండవ వైపున దానితో పాటు ఆత్మాభిషేకముతో నింపబడి స్వస్థత, విడుదల, దయ్యములను ఎర్రగొట్టుట, ఇంకా అద్భుత కార్యములు, సూచక క్రియలు, వీటన్నిటిని కలిగి మనము సంఘము నడుచుకోవాలి. యేసయ్య జీవితంలో, అపోస్తుల జీవితాల్లో జరిగిన కార్యం అదే. చాలా మంది అంటారు వాక్యమే చాలా ప్రాముఖ్యమైనది, వాక్యమైన దేవుడు అని చెప్తారు, ఒక సెంటిమెంట్ కొడతారు. అక్కడ ఏమంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, దేవుడు వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. వాక్యం మీద మన యొక్క పునాది వేసుకోవాలి, వాక్యం అనే బండ మీద మన యొక్క పునాది స్థిరపరచుకోవాలని మభ్య పెడుతుంటారు. ఇంకా స్వస్థతలు, ఆత్మ అభిషేకము, విడుదల కార్యాలు ఇవంతా అల్లరితో సమానంగా చెప్తాడు. ఇది అల్లరి అయితే యేసయ్య ఎందుకు తన జీవితంలో 3.5 సంవత్సరాల, బైబిల్ ఏమనుందో తెలుసా, ఆయన చేసిన కార్యములు వివరించడానికి ఎన్ని గ్రంథాలు రాసినా ఈ భూలోకం అంతా కూడా పట్టదు అని బైబిల్లో రాయబడింది. అంటే లెక్కించలేని అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఇప్పుడు అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు లేవంటారా? ఒక వ్యక్తి నిజంగా దేవుని నమ్ముకోవాలంటే ఎట్లాగా దేవుని నమ్ముకుంటాడు? ఒక మాట చెప్పమంటారా? అన్ని బాగున్నాడు, ఎవ్వరు కూడా దేవుని నమ్ముకోరు. ఎవరికైనా ఒక తీరని వ్యాధి ఉంటే హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగి డబ్బులు కోట్లు ఉండు, అయినా కానీ బాగు కాదు, చనిపోతావు అని చెప్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? యేసయ్య స్వస్థపరిచే దేవుడు, పలానా వారు వెళ్ళి స్వస్థత పొందారంట, లేదంటే సాక్ష్యాలు టీవీలలోనో యూట్యూబ్లలోనో చూస్తూ ఉంటారు కదా, వాటిని విని యేసయ్య మీద కొంచెం విశ్వాసం చూద్దాం చివరిగా అని యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు సేవకుల ప్రార్థన ద్వారా దేవుడు విడుదల చేసేస్తాడు. విడుదలైన వెంటనే వానికి యేసయ్య మీద నమ్మకం వచ్చి ఆత్మ రక్షించబడతాది. ఆమె దీనికోసం మాత్రమే స్వస్థత, విడుదల, అద్భుత కార్యాలు, మరి దేనికోసం కాదు. ఏ వ్యక్తి మహిమ పొందడానికి కాదు, ఏ విధము చేతనైనా ఆత్మ రక్షించబడాలి అంతే. నువ్వు బాగా ఉన్నని దగ్గరికి పోయి దేవుని వాక్యం చెప్తే వాడు విన్నాడు, అయితే వాణిలో ఉన్న సమస్య దేవుని ద్వారా విడుదలైతేనే వాడు దేవుని నమ్ముకుంటాడు, ఎట్లాంటోడైనా కానీ. సువార్త పని చేయాలంటే కార్యములు జరగాలి. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలులు తలబొట్టబోయి అంటారు. ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఉదయమంతా కూడా సంచరిస్తూ సువార్త, అద్భుత కార్యాలు. రాత్రి అయిన వెంటనే ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? ప్రార్థనలో గడుపుతాడు, ప్రార్థనలో గడుపుతాడు. తన జీవితంలో సమయాన్ని వ్యర్థము చేసిన వాడు కాదు. ఎందుకు? తండ్రి పని నిమిత్తం నేను వచ్చాను, ఆ పనిని సంపూర్తి చేసేంత వరకు నేను నిద్రపోను. శిష్యులు అప్పుడప్పుడు నిద్రపోతుంటారు, మెలకువగా ఉండండి రా బాబు అని చెబుతూ ఉంటారు. తండ్రి పని మీద ఉన్నాడు, ఇది ఒక ప్రధానమైన పని. అదే మాట మనం చూస్తే లూకాసు వార్తలో 4:43లో సేమ్ మాట ఉంటుంది. మనం ఇంతకుముందు చదివిన లేఖనంలో కూడా ఆ మాట ఉంటుంది. ఏమని చదివాం మనము? మార్కు సువార్త 1:14-15లో కూడా సువార్త ప్రకటించడానికే నేను పంపబడ్డానని. ఈ 5 విషయాలు, దాదాపు 5 ప్రాముఖ్యమైనవి, 2 నేను ఎక్స్ట్రా చెప్పాను, 7 విషయాలు. ఇవి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పెట్టిన భారము. ఒక పని నిమిత్తం వచ్చాడు, దానిని సంపూర్తి చేశాడు, ఇక తన యొక్క ఆత్మను సమాప్తమైనదని చెప్పాడు. అయితే నేటి దినంలో మనము పరిశీలించుకోవాలి. యేసయ్య తాను చేయవలసిన కార్యములంతా సంపూర్తి చేశాడు, అది ఒక మాదిరి మనకి. అయితే ప్రతి విశ్వాసం మీద కూడా దేవుడు ఒక భారము పెట్టి ఉన్నాడు. ఏదో ఒక పని నిమిత్తమే నువ్వు పంపించబడ్డావు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏదో ఒక పని మీద పంపించబడ్డావు. అందుకనే దేవుని చిత్తమును గ్రహించుట చాలా ప్రాముఖ్యము. నీ జీవితంలో నువ్వు ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, నువ్వు ఏదైనా కానీ ఇంట్లో ఉండి పనులు చేసుకో, నువ్వు చదువుకో, అయితే ఒక పర్పస్ అనేది ఉంది నీ జీవితం పట్ల దేవుని దగ్గర. ఆ ప్రణాళిక ద్వారా నువ్వు పంపబడ్డావు. నేటి వరకు సజీవుగా ఉన్నావంటే ఇంకా నువ్వు సంపూర్ణంగా పనిని చేయలేదనే, లేదంటే ఇంకా నువ్వు గ్రహించలేదేమో నా జీవితంలో దేవుని పని ఏంటో. మనం గ్రహించవలసిన వారం ఉన్నది. అయితే సార్వత్రికంగా సంఘం అంతటి విషయము పౌలు గారు అంటారు, ఒక పని కొరకు దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు, ఏర్పరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం గమనిద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలు. ఎందుకు దేవుని చేతి పనిగా మనం ఉన్నామంటే సత్క్రియలు ముందుగా ఏర్పరచబడిన వారమంట. అక్కడ ఏమని ఉంది? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సత్క్రియలు అంటే వాక్యానుసారమైన మంచి క్రియలు. క్రైస్తవునికి ఒక యూజర్ మాన్యువల్ ఏంటి? ఈ బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథములో ఎలాగ మనము సత్క్రియలు కలిగి నడుచుకోవాలని పత్రికలలో అనేక చోట్ల మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉపమానాల్లో కూడా మనం చూడవచ్చు. అయితే ఈ సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మన ద్వారా తండ్రి మహిమపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. మంచి క్రియలు చేసేటప్పుడు తండ్రి మహిమపరచబడతారు. వాక్యాన్ని మనం లోతుగా అర్థం చేసుకుంటే మనము ఎప్పుడైతే ఫలిస్తామో తండ్రి మనల్ని చూసి సంతోషిస్తాడు, మహిమపరచబడతాడు అని లేఖనంలో మనం చూడవచ్చు. యేసయ్య ఈ మాట చెప్పాడు. ఫలముల మనలో ఫలించాలంటే సత్క్రియలు, వాక్యమనే సత్క్రియల గుండా మనము మన జీవితం ముందుకెళ్ళాలి. నా దేవుని ప్రజలారా, దేవుని పని అయిన మనము మన జీవితంలో ఏదో ఒక పని, ఎందు నిమిత్తము నిర్మించబడ్డాము, ఎందు నిమిత్తము పంపబడ్డాము, దేవుడు అప్పచెప్పిన పనిని మనము గతించిపోతున్న ఈ ఆయుష్ కాలములో చేయగలిగిన జ్ఞానము కలిగి ఉండాలి. తెలుసుకోవాలి ఏ పని నిమిత్తము చేయబడ్డాము. ప్రతి వ్యక్తి, ప్రతి వస్తువు కూడా ఒక నిర్దిష్టమైన పని నిమిత్తము తయారు చేయబడింది. కూలర్ ఉంది చల్లని గాలి ఇవ్వడానికి, కెమెరా ఉంది ఒక వీడియో రికార్డ్ చేయడానికి, కుర్చీ మనం కూర్చోవడానికి, ఇంకా ప్రతి పని, మైకు మన యొక్క వాయిస్ రిసీవ్ చేసుకుని అనేకులకు వినిపించడానికి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఒక ప్రణాళిక ద్వారా చేయబడింది. ప్రణాళిక లేకోకుండా ఏదైనా చేయబడిందంటే అది వ్యర్థమైన వస్తువు, దానికి విలువ ఉండదు. అందుకనే ఏమంటాడు యేసయ్య? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరుస్తుడి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. అంటే విలువ, ఒక విలువ ద్వారా మీరు చేయబడ్డారు. ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపి మట్టితో చేయబడ్డారు. ఒక పని, ఒక నిర్దిష్టమైన పని, ఏదో ఒక దేవుని చిత్తం ఉన్నది, ఏదో ఒక దేవుని చిత్తం ఉన్నది. మన జీవితంలో దేవుని చిత్తము గ్రహించుటయే మొదటి ప్రాధాన్యమైన పని. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేయాలి. అయ్యా, ఏంటయ్యా నా జీవితంలో మీ చిత్తము? ఎందుకు ఈ భూలోకంలో పంపించావు? నేను చేసుకునే ఏ పని ద్వారా నీ కొరకు చేయవలసిన పని ఏమైనా ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఆయుష్ కాలం ఎంతవరకు ఉంటుందో ఏ మనిషికి తెలియదు. కొంతమంది జీవితం చూడు, యేసయ్య జీవితమే 33.5 సంవత్సరాలు అప్పగించుకున్నాడు. కొంతమంది 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70, 60, 30, 25, 10 ఇంకా నెలలు, పుట్టిన తర్వాత చనిపోయిన వాళ్ళు, గర్భంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనిషి యొక్క జీవితంలో ఆయుష్ అనేది గ్యారంటీ లేనిది. మనం తీసుకునే ఒక వస్తువుకి 2 ఏళ్ళు వారంటీ అంటారు, లేదంటే మోటార్కి 10 సంవత్సరాల గ్యారంటీ అంటారు. ఏదన్నా అయితే దాన్ని మళ్ళా ఎక్స్చేంజ్ చేసి ఇస్తారు, లేదంటే తయారు చేసి ఇస్తారు. కానీ మానవ జీవితము నీటి మీద బుడగ లాంటిదంట, గడ్డి పువ్వు లాంటిదంట, నీళ్లు పోసిన తర్వాత ఎత్తలేని దానిదంట, యుద్ధ దినముల వంటివంట, ఇంకా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిదంట. ఈ కొద్దిపాటి జీవితంలో మనము చేయవలసిన పని ఏమిటనేది దేవుని దగ్గర మనం అడగాలి. ఆయుష్కాలం ముగించబడక ముందే యేసయ్య అయితే ప్రత్యేకమైన గురి గమ్యము కలిగి తన జీవితంలో దేవుని పనిని చేసి సంపూర్తి చేశాడంట. నా దేవుని ప్రజలారా, నేటి దినములో క్రైస్తవుడు తన పనిని మరిచిపోయాడు కాబట్టే దేవుని రాజ్యము నిర్మించబడలేదు. ఈ మాట చాలా సత్యమైనది. ఈ మాట అందరికీ తెలిసినదే. ఈ క్రైస్తవులమైన మనము దేవుని పనిని జరిగించకుండా నిర్లక్ష్య స్వభావము చేశాము కాబట్టే ఎన్నో ఆత్మలు మన కంటి ముందన నశించిపోయాయి. మనకి తెలిసిన వారు రక్త సంబంధికులు చనిపోయారు, నరకానికి వెళ్ళిపోయారు. తాగుడుపోతైన వారు ఉన్నారు, వానికి క్రైస్తవుడు చెప్పలే, చనిపోయినాడు. ఆత్మ నశించిపోవడానికి కారణము క్రైస్తవుడు తన జీవితంలో చేయవలసిన పని చేయలేకపోయాడు. ఒకవేళ ప్రార్థన చేసి ఆ ఆత్మను రక్షించుకోవడమో, లేదంటే సువార్త ప్రకటించి అతని దేవుని వైపు తిప్పడమో కార్యము చేయలేదు. ఇంకా అనేకులు, చుట్టుపక్కల వారు, అన్యజనులు ఎంతో మంది నశించిపోతున్నారు. క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి లాగా నేను తండ్రి పని మీద ఉండాలా అని చెప్తాడు కదా.
యేసయ్య తన తల్లిదండ్రుల చేతిలో నుండి ఆయన తప్పిపోయి ఒక జ్ఞానుల దగ్గర కూర్చొని ఆయన తర్కిస్తూ ఉన్నాడంట. అలాంటి సమయంలో వారి తల్లి వచ్చి, ఎక్కడికి వెళ్ళావు? మేము చాలా కంగారు పడ్డాం, నేను మీ తండ్రి కూడా చాలా కంగారు పడ్డాం. ఎందుకు ఇలా చేశావంటే యేసయ్య అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా? అంటే చిన్నతనములో నుండే యేసయ్యకు తన తండ్రి పని మీద ఉండాలని ఆయనకు ఒక కోరిక, లేదంటే ఆయన పని మీద ఉన్నాడు అంతే, ఇక వేరే పని నాకొద్దు, ఒక గురి గమ్యము కలిగిన వాడుగా ఉన్నాడు. నేటి దినంలో క్రైస్తవుని జీవితం కూడా అలాగే ఉండాలి. నువ్వు ఏ పనైనా చేసుకో, తండ్రి నీకు అప్పచెప్పిన పని అనేది జీవిత కాలంలో ఆ హోంవర్క్ ముగించాలా. అర్థం చేసుకోండి, ఏ చిన్న పిల్లోనికి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఒక హోంవర్క్కి టైం ఇస్తారు. ఒక రోజు తర్వాత ఆ క్లాస్లో టీచరు అడిగినప్పుడు ఇన్ని గంటల వ్యవధి ఉంటుంది. ఆ అన్ని గంటల వ్యవధిలో వాడు ఆడుకోవచ్చు, నిద్రపోవచ్చు, తిరగచ్చు, తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అయితే ఫైనల్గా వీడు ఏం చేయాలి? హోంవర్క్ అనేది చేసి రాసి సబ్మిట్ చేయాలి. మన జీవితంలో కూడా కేవలం దేవుని పనే అని మనము దాని మీదనే ఉండాల్సిన పనే లేదు. అట్లని దేవుని పని అని మిగతా పనులని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, సొంత పనులు విడిచిపెట్టి ఉండమని కాదు. నీకు ఇవ్వబడిన సమయంలో హోంవర్క్ ఒక 10 ప్రశ్నలు లేదంటే ఒక 10 పారాగ్రాఫులు రాసుకొని రమ్మన్నారు. ఈ 10 పారాగ్రాఫులు నువ్వు చనిపోయే లోపల పూర్తి చేయాలి. హల్లెలూయా. అర్థం చేసుకోండి, నేను ఉదాహరణ చెబుతున్నాను. ఇవ్వబడిన సమయంలో అంత ఒకటేసారి చేస్తే నీ జీవితము, నీ యొక్క పనులన్నీ ఆగిపోతాయి. అయితే ప్రతిదినమే ఇంత సమయం అని కేటాయించుకోవాలి. నీ పిలుపు విషయమై దేవుని చిత్తము నీలయమైనది ఏ పని నిమిత్తము. ఓ రకములుగా దేవుని పని ఉంటుంది, మనకు తెలుసు కదా. వాయిద్యాలు వాయించే వారికి ఒక వారి పని అది సపరేటు, పరిచర్య చేసే వారికి ఆ పని సపరేట్, సేవకులకి వారి పని సపరేట్, పరిచారకుల పని సపరేట్, సువార్థికుల పని సపరేట్, విశ్వాసులు వారు చేసే పని సపరేట్, ఇంకా ప్రార్థన పరులైన వారు ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు, రకరకములైన పనులలో దేవుడు ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చింటాడు. ఈ వరములో నమ్మకంగా పని చేయాలి. ఈ యొక్క కృపావరములు దేవుడిచ్చిన తలాంతులను బూడ్చిపెట్టి దాచిపెడితే ఏమవుతుందంటే దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తాడు. ఫైనల్గా మనము ఫెయిల్ అయిపోతాం. నా దేవుని ప్రజలారా, మన జీవితంలో దేవుడు ఏదో ఒక ఉద్దేశం కలిగి భూలోకంలో ఉంచాడు. దానిని గ్రహించి ఆయుష్కారము తీరకముందే మనము సమాప్తమైనదని చెప్పేవారంగా ఉండాలి. అయితే ఈ సమయంలో ఇంతవరకు క్రైస్తవుని యొక్క పని ఏమిటి? చాలామంది దేవుని పని చేయలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే పరిచర్య కూడా చేయలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రార్థన చేయలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే దేవుని మందిరానికి కూడా రాలేకపోతున్నారు. అయితే ఏంటి వీరి పని? వీరి పని ఏమిటి? యేసయ్య అయితే ఒక గురి ఉన్నాడు, నా తండ్రి పని. అయితే నేట క్రైస్తవుని యొక్క పని ఏమిటి? అందుకనే పౌలు గారిని కొంచెం బాధలేసి ఒక మాట అంటారు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, అందరూ తమ సొంత కార్యములే. లేచినప్పటి నుండి ఏం పని అంటే స్వార్థం. నేను, నా కుటుంబము, నా పిల్లలకు సంపాదించుకోవాలి, ఇంతే. ఇంతకు తప్ప వేరే ఏమన్నా ఎవరికైనా ఉంది అంటే చేతులు ఎత్తండి. ఇంతమంది ఉన్నారు కదా. ఇంతకు తప్ప వారంలో మా గురి గమ్యము వేరే ఏదన్నా ఉంది అని ధైర్యంగా చేతులు ఎత్తే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఎందుకు? తెలియదు మన పని ఏమిటో. మనకి దేవుని చిత్తం గ్రహించిన వారము కాదు. సాతాను మోసగించేశాడు. వాడేం చూపిస్తున్నాడు? డబ్బు. మీ పిల్లలు 10th క్లాస్ అయిపోయే లోపల వాళ్ళకి ఇంటర్ ఎక్కడో చదివిపోయాలి కదా, లక్షలు ఖర్చు అవుతాయి సంపాదించి. కొద్ది రోజులు అయిన తర్వాత స్కూల్ అయిపోతే వాళ్ళకి కాలేజీలు అయిపోయిన తర్వాత వివాహాలు చేయాలి, సంపాదించు. ఉద్యోగాల కోసం వారిని ప్రతిదినం స్కూల్కి పంపి మంచి కాలేజీలలో చదివి ఇదే పని సంపాదించాలి. ఇంట్లో కుటుంబం గడవాలా, ఇంట్లో పనులకి అన్ని దానిలకు డబ్బు సంపాదించాలి. ఇదొక్కటే మన గురి గమ్యంగా ఉంది. కానీ దేవుని పని ఏ రోజు చేయలే. దేవుని హృదయ వేదన నేటి దినాన మీతో మాట్లాడుతున్నాడు. అందరూ కూడా తమ సొంత కార్యాలే. ఎవరి మాట అనింది? పౌలు గారు. నేను కూడా అదే చెప్తున్నాను దైవజనునిగా. ఆయన దైవజనుడే, నేను దైవజనుడే. అందరూ మీ సొంత కార్యాలే చూసుకుంటారే. మీ చదువులే అంటారు, మీ పిల్లలే అంటారు, మీ స్కూల్ అంటారు, మీ యొక్క కుటుంబం అంటారు, మా భార్య పిల్లలు అంటారు. దేవుని పని ఏ రోజున చేసిన కార్యము మీ జీవితంలో జరిగిందా? ఆలోచన చేయండి.
కనీసము చెయ్యగలిగిన సమయం ఉన్నప్పుడన్నా పరిచర్య చేశాడా? అవకాశం దొరికినప్పుడు దేవుని మాటలు 10 మందికి ప్రకటించారా? దేవుడు అడుగుతున్నాడు, సమాప్తమైనదని చెప్పగలిగే మంచి స్థానంలో ఉండగలవా? దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు ఏదో ఒక పనిని అప్పచెప్పాడు, అది కూడా చేయలేకపోతే ఎందుకు? ఏదో భూలోకానికి వచ్చి ఎంజాయ్ చేసి పోవాలనుకుంటున్నారా? దేవుని పని చేయవలసి ఉన్నదని మనకు తెలియదా? నా దేవుని ప్రజలారా, సొంత కార్యములు ఇంపార్టెంట్ కాదని చెప్పలే, దేవుని కార్యము కూడా చేసే వారంగా ఉండాలి. దేవుని పరిచర్యకు ప్రాముఖ్యత ఇవ్వాలా, ప్రథమ స్థానం ఇవ్వాలా, స్వార్థ ప్రకటించడానికి ప్రథమ స్థానం ఇవ్వాలా, ఆత్మల సంపాదన జయముగా ప్రతి క్రైస్తవుడు ముందుకెళ్ళాలా. అట్లా ఉండాలి. కానీ కొంచెం పని ఉన్నది, నా సొంత పని ఉన్నది కాబట్టి దేవుని మందిరానికి రాలే. ఎందుకు? నా పని ఉన్నది, నేను దేవుని మందిరానికి రాలే. నా పని ఉన్నది, నేను దేవుని పని నిర్లక్ష్యం చేశాను. ఇలాంటి మాటలు కాదు చెప్పాల్సింది. దేవుని పని ఉన్నది కాబట్టి నా పనిని పక్కన పెట్టా అనేటోళ్ళను కావాలి. హల్లెలూయా. అది నాన్న యేసయ్య అంట తనకు శిష్యులుగా, చెప్పాను కదా ఈ మాట, చెప్పలేదా? తనకు శిష్యులుగా ఉండడానికి ఇద్దరే పిలిచాడు. ఒకడేమో మా నాయన్ని బూడ్చిపెట్టి వస్తానంటే దానికి కూడా దేవుడు అంగీకరించలే. చూసుకోండి, సొంతం కన్న తండ్రి చనిపోతే కూడా దేవుడు అంగీకరించలేదంట. ఎందుకు? దేవుని రాజ్యం నిర్మించడానికి అవసరమైనది నీ పని. నీ చెయ్యి చాలా ఇంపార్టెంట్. నీ యొక్క హస్తము, నీ పాలిభాగస్తము చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏ టయాన్ని కూడా వేస్ట్ చేయలే. ఇంకొకడు అన్నాడు, నా ఇంటి వారి సెలవన్నాడికి వస్తా అంటే ఏమో పెద్ద దూరం పోయేది కాదు. ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో ఇంటి దగ్గరికి పోయి సెలవడికి వస్తా అంటాడు. దానికి కూడా ఆయన ఒప్పుకోలే. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగితే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడుగాడు అంటాడు. అంటే మన పరిస్థితి ఎలాగుంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సంవత్సరాలు అన్నీ గడిచిపోతా ఉన్నాయి. నాయుడల నిశ్చిత్తం ఏమిటి? ఎన్ని ఆత్మలు రక్షించాలయ్యా? ఎంత పని నీకోసం చేశాను, కష్టపడి డ్యూటీలు ఓటీలు చేశానంటే లెక్కలోకి రాదు. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు, నా నిమిత్తము తన తల్లిని కానీ, తండ్రిని కానీ, సహోదరుని కానీ, సహోదరుని కానీ, భార్యను కానీ, పిల్లలను కానీ పోగొట్టుకుని వానికి ఇక పరమందు ఎన్నో రెట్లు అధికముగా ఆశీర్వాదం ఉంటుందంట. అందుకనే మిషనరీలుగా ఈ యొక్క దేశానికి, మన భారతదేశానికే కొన్ని వేల మంది వచ్చేసారు. ఎవరు వాళ్ళు? ఎవరు తెలుసా? యవనస్తులు, వివాహము కూడా కానివారు, మంచి యవన వయసులో ఉన్నారు. 20 ఏళ్ల పైన ఉన్నవారు సమస్తాన్ని విడిచిపెట్టి, మంచి మంచి దేశాలని విడిచిపెట్టి, మంచి లైఫ్ స్టైల్ని విడిచిపెట్టేసి ఇక్కడికి వచ్చి భాషలు నేర్చుకొని ఇంకా ఇక్కడ రోతలో బ్రతుకుతూ మనకు స్వార్థ ప్రకటించారు. తమ జీవితాలు త్యాగం చేశారు. చాలా మంది యవనస్తులు 30-40 సంవత్సరాలు బ్రతికారు. చాలా మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. ఏంటి వాళ్ళకున్న లక్ష్యము? నేను దేవుని పని మీద ఉండాలి. హల్లెలూయా. ఆత్మ నశించిపోకూడదు, ఆత్మలు రక్షించబడాలి. దేవుని పని మీద ఉండాలని మిషనరీలుగా ఈ ఇండియాకి చాలా మంది వచ్చారు. అనేక మంది హతసాక్షులు అయిపోయారు. మనకు తెలుసు కదా, ఫారెన్ కంట్రీస్కి మన దేశానికి ఒకప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ అనేది చాలా వ్యత్యాసం ఉంటుంది. టెక్నాలజీ లేనప్పుడు కూడా వచ్చారు. ఈ రకంగా ఈ భూలోకంలో వాళ్ళు మన దేశంలో ఎంతగానో పెద్ద పని చేసి నేటి దినాన రక్షించబడడానికి వాళ్ళు హాస్పిటళ్ళు కట్టారు, వాళ్ళు స్కూళ్ళు కట్టారు. వాళ్ళు ఇంకా ఏం చేశారు? మదర్ తెరిసా కావచ్చు, కుష్టి వ్యాధుల వాళ్ళకు సేవలు, రకరకములుగా చెవురు చేసే పనులు వారు చేసేసారు. అందుకనే మనం రక్షించబడ్డాం. రక్షించబడి ఊరికే కూర్చోమని కాదు, నీ వంతు నువ్వేం చేయగలవు అది చేయాలి. హల్లెలూయా. లేదంటే చెప్పుకుంటే దానికి ఏముండదు దేవుని దగ్గరికి. బలా నమ్మకమైన దాసుడని ఎప్పుడు అంటాడు? మంచి పని చేసిన వాడిని శబాస్ అంటాం, అవునా కాదా? ఏ పని చేయని వాడిని ఏమంటాము? వ్యర్థం ఉండు కూడా అన్నట్లుగా ఉంటుంది. అందుకే నా దేవుని ప్రజలారా, మన పనులే కాదు దేవుని పని కూడా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని అంటే చాలా మందికి చిన్నతనం. ఇది కూడా చెప్తాను, సమయం చూడకండి. దేవుని పని అంటే చాలా చిన్నతనం చాలా మందికి. నేను గమనించాను, దేవుని పని చేయాలంటే చాలా చిన్నతనం, పరిచర్య చేయాలంటే చాలా చిన్నతనం, దేవుని గురించి ప్రకటించాలంటే చిన్నతనం. ఎక్కడ తక్కువ చూపు చూస్తారో అని. అయితే ఆ దినాలలో ప్రజలు అలాగుండేవారు కాదు. సమయం దొరికితే ఏ పనైనా కానీ
సిగ్గుపడకుండా చేసేవారు గొప్పవారుగా ఉన్నారు. పరిచర్య చేసిన వాడు గొప్ప స్థానంలో ఉన్నాడు. దేవుని పనిని చేసిన వాడు వాని యొక్క కుటుంబాలు దేశములలో ఉన్నత స్థానంలో ఉన్నాయి. మేము చెయ్యకూడని పని అనుకుంటారో ఏమో. పరిచర్య మేము చెయ్యకూడదు, పరిచర్య అంటే కేవలం బీదోళ్ళు చేయాలా, పరిచర్య అంటే ఏదో కొంతమంది మాత్రమే చేయాలా అన్న మైండ్ సెట్ పడిపోయింది. దేవుని పని ఏదైనప్పటికీ అది ఉన్నతమైనది కానీ అది చిన్నదైనా కానీ ప్రతి వానికి జీతం ఒకటే. ఆ దినాలలో ఒక యజమానుడు పనికి పిలిచాడంట. ఇదంతా దేవుని రాజ్యం గురించిన మర్మము. ఒకడేమో ఉదయాన్నే వచ్చాడు, ఒకడేమో సాయంత్రంగా క్లోజ్ అయ్యే ముందు వచ్చాడు. అయితే వీరు అనుకుని నేను ఉదయం నుంచి చేశాను కదా, నాకు ఎక్కువ జీతం వస్తుంది అనుకుంటాడు. కానీ సాయంత్రంగా ముందు 1 గంట ముందు వచ్చినానికి కూడా యజమాని ఏం చేస్తాడు, ఎక్కువ పని చేసినానికి ఒకటే జీతం ఇస్తాడు, తక్కువ పని చేసినానికి కూడా ఒకటే జీతం ఇస్తాడు. కానీ వీళ్ళకి బాధ ఏంటి, వీరు ఏం చేయలే, వీరు చిన్న తొందరగా వచ్చి ఊరికి అట్ట చేసిపోయినారు, ఎక్కువసేపు మేము పని చేసినా కానీ మాకు ఒకటే జీతం అని వాదిస్తున్నారండి. చూడండి, దేవుని పనిలో దేవుని పరిచర్లో ప్రతి ఒక్కరు కూడా సమానులే. అందరికీ ఒక్కటే జీతం దేవుడు ఇస్తున్నాడు, అందరూ ఒకటే సమానత్వం. కాబట్టి దేవుని పని మీద మనం ఉండాలి. మనకున్న పని ఏమిటి, సువార్త ప్రకటించే పని, దేవునికి మన జీవితాల ద్వారా మహిమ తెచ్చే పని. అంటాడు కదా, మీ దేహములతో దేవుని మహిమపరచుడి అని. దేవుని మహిమపరచాలి. సాతాను మన పాదముల కింద శీఘ్రముగా అనగదొక్కే పని, మన నెత్తి మీదకి ఎక్కించుకునే పని కాదు. సాతానుని పాదముల కింద శీఘ్రముగా అనగదొక్కే పని. ఇంకా మనం చూస్తే అజ్ఞానముగా మాట్లాడుచున్న వాళ్ళు ఉంటారు కదా, కొందరు మిడిమిడి జ్ఞానముతో దేవుని గురించి, బైబిల్ గ్రంథము గురించి. అలాంటి వారికి సత్య వాక్యాన్ని ప్రకటించి బోధించి వాళ్ళ నోర్లను మూపించే పని. ఇది కూడా దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏమైనది అనేది ఒక అంశం నేను చెప్తాను. ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇలాగ మన జీవితంలో దేవుని మనము చేయవలసిన పని చేసి ఆయుష్ కాలము ముగించే లోపే మనము సమాప్తమైనది చెప్పగలిగే స్థానంలో మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని అంట, సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాడు అజ్ఞాని. ఎంత సమయము దేవునికి రావాల్సిన సమయము, దేవునికి కేటాయించవలసిన సమయము, అది ప్రార్థన కావచ్చు, అది దేవుని మందిరానికి వచ్చే సమయం కావచ్చు, వాక్య ధ్యానము కావచ్చు, పరిచర్య చేయవలసిన సమయం కావచ్చు, సేవకులతో గడిపే సమయం కావచ్చు. దీనిని ఏదైతే దొంగలిస్తున్నారో, ఎవడైతే ఈ పనిని చేయలేకపోతున్నాడో, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడో వాడు అజ్ఞాని. బైబిల్ గ్రంథం మాట స్పష్టంగా ఉంటుంది. ఎఫెసీ 5వ అధ్యాయము 15-16 వచనాలలో కాలాన్ని వృధా చేస్తూ గురిలేని జీవితాన్ని గడపమని దేవుడు మనకు చెప్పలే. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయనని మహిమపరచమని దేవుడు చెబుతూ ఉన్నాడు. నా దేవుని ప్రజలారా, ప్రతి ఒక్కరము కూడా అలాంటి పనిలో ఉండాలి. ఒకవేళ నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతే, బైబిల్లో ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. యేసయ్య సమాప్తమైనదని చెప్పాడు. ఆయన లెక్క పూర్తి అయిపోయింది. మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. అందుకనే పౌలు ప్రయాసపడి తిమోతితో అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఎట్లాంటి పోరాటము పోరాడుతున్నాము, ఎలాగ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఒక పక్కన దేవుని పని చేస్తూ, ఒక పక్కన మన జీవితానికి, మన ఆత్మకు ఇహలోక మాలిన్యం అంటకుండా జీవిస్తూ, ప్రభువా నువ్వు అప్పచెప్పిన పని నేను చేసి ముగించాను, సమాప్తమైనదని చెప్పగలిగే స్థానం మనకు కావాలి. హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, ఈ 6వ మాటలో యేసయ్య తండ్రి అప్పచెప్పిన ప్రతి కార్యాన్ని నెరవేర్చి సంపూర్తి చేసి ఆయన సమాప్తమైనదని తన ఆత్మను అప్పచెప్పుకున్నాడు. అయితే నెక్స్ట్ మన యొక్క బాధ్యత, మన జీవితంలో దేవుడు ఏ పనిని అప్పచెప్పాడో ఆ పనిని నెరవేరుస్తున్నామా, దేవుని పనిని చేస్తున్నామా, సమాప్తమైనదని చెప్పగలుగుతున్నామా? ఒకవేళ చాలా మంది నాకు నా జీవితంలో దేవుని చిత్తమే తెలియదు, ఇంకా పనినే నేను ప్రారంభించలేదు, నా పరుగునే ప్రారంభించలేదు అనుకుంటున్నావా? మోకరించి ప్రార్థన చేస్తే నీ జీవితం పట్ల దేవుడి చిత్తం ఏమైనది, నీ ద్వారా ఆయన ఎలాగ మహిమపరచబడాలో నీకు స్పష్టంగా దేవుడు బయలుపరుస్తాడు. ఆ విధంగా దేవుడు మన జీవితాలలో కార్యము జరిగించునుగాక.
మోకరించుదాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. మహిమ కలిగిన దేవా, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. సిలువలో 6వ మాట మీరు పలికిన విధముగా ప్రభువా, అయ్యా ప్రతి బిడ్డ ఇక్కడ కనబడుచున్న వారు, ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో తమ జీవితం పట్ల మీ చిత్తము, ప్రణాళిక గ్రహించి ఆ పనిలో ముందుకెళ్ళి ఆయుష్ కాలం ముగించక ముందే మీరు అప్పచెప్పిన పనిని సంపూర్తి చేసి సమాప్తమైనది చెప్పే ఒక మంచి అనుభవంలోనికి ప్రతి బిడ్డని మీరు నడిపిస్తారండి ప్రభా. అయ్యా వారి మనోనేత్రములు తెరవండి. వారి మీద మీరు ఇచ్చిన భారము ఏదైతే ప్రభా మీరు వారి మీద అయ్యా నమ్మకం ఉంచుకున్నారో అది ఒమ్ము చెయ్యక ప్రభా, అయ్యా నీ సిలువ మార్గంలో నడుస్తూ దేవుని రాజ్యం కట్టున్నట్లు కృప దయచేయండి. వాక్యం వీక్షిస్తున్న వారిలో వ్యాధిగ్రస్తులను ముట్టి తాకి స్వస్థపరచండి. ప్రతి దురాత్మను మీరు వెళ్ళగొట్టండి. నీ ప్రజలని రాకడ కొరకై సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.